హైదరాబాద్లో మహిళల భద్రత కోసం సిటీ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. సమాజంలో అక్రమంగా ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల బెడదకు చెక్ పెట్టేందుకు క్షీనేత్ర టీమ్స్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ప్రతి జోన్కు ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు సిటీ పోలీసులు. ఇక సాంకేతిక ఆధారంగా అత్యాధునిక కెమెరా డిటెక్టర్లతో మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సమాజంలో మహిళల వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు, హాస్పిటల్స్, విద్యా సంస్థల్లో రహస్య కెమెరాలతో ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. దీంతో క్షీనేత్ర టీమ్స్ ను ఏర్పాటు చేశారు సిపి సజ్జనార్. నగరంలోని 7 జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం 7 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక కెమెరా డిటెక్టర్లతో తనిఖీలు చేస్తామని తెలిపారు సిపి సజ్జనార్. ప్రత్యేక పోలీసు బృందాలకు 2 దశల్లో శిక్షణ ఇచ్చి తనిఖీల సమయంలో పాటించవలసిన ఎస్ఓపీపై అవగాహన కల్పించమని తెలిపారు సిపి సజ్జనార్. హైదరాబాద్ బషీర్బాగ్ లో కమిషనర్ కార్యాలయంలో క్షీనేత్ర టీమ్స్ కు కెమెరా డిటెక్టర్లను అందజేశారు. ట్రయల్ రూమ్స్, హోటళ్లు, హాస్టళ్లు, హాస్పిటల్స్ గోప్యతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. అన్ని స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు, హోటల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, హాస్టల్స్ వాళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ వాళ్ళందరూ కూడా మన ఎస్హెచ్ఓస్ కూడా డీటెయిల్ అడ్వైజరీ కూడా ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు సిపి సజ్జనార్. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే సంస్థలను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి సంస్థ కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ నియమించి షీ టీమ్స్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు సజ్జనార్. హార్డ్వేర్ కూడా మిస్యూజ్ చేసే ఒక కేసెస్ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ముంజాగ్రత్తగా ఈ ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. షీ టీమ్స్ భాగంగానే మనం ఈ టీమ్స్ పని చేయడం జరుగుతుంది. ఆ టీమ్స్ కూడా మనకు మెయిన్ ఏమంటే 5 టీమ్స్ ఉన్న షీ టీమ్స్, దాంట్లో పాటు కొన్ని టీమ్స్ పెంచేసి స్పై కెమెరాస్ కావచ్చు, సీక్రెట్ డివైసెస్ కావచ్చు, అన్ని కూడా హార్డ్వేర్ ని ఐడెంటిఫై చేయడానికి 7 టీమ్స్ కూడా మనము ఫార్మ్ చేయడం జరుగుతుంది. ట్రయల్ రూమ్స్, హోటళ్లు, హాస్టళ్లు, హాస్పిటల్స్ లో ప్రజలకు అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసులు.